వాక్యం వినడానికి సిద్ధమేనా? సరే, సిద్ధమైతే ఎవరైనా తీసిన వారు చదవండి, మిగిలిన వారు చూసుకోండి, చదువు రాని వారు వినండి. పరమగీతములు ఒక రోజు అట్లా చివరి ఒక్కరు పిలిస్తే ఒక రోజు పరమగీతములు 8వ అధ్యాయము 10వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము 10వ వచనం. నేను ప్రాకారము వంటి దానమైతే నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానమైతే. ఆమేన్. దేవుని పిల్లలారా, సంఘము లేక సంఘంలో ఒక విశ్వాసం ఇస్తున్న సాక్ష్యమైనది చదవబడిన ఈ వాక్యం. సంఘములోని విశ్వాసి లేక సంఘమంతా కూడా ఇస్తున్న సాక్ష్యం అది ఏమిటంటే, నేను ప్రాకారము వంటి దానినైతే. మేము ఏమి విన్నాము నిన్న వారం? ప్రాకారము వంటి గాయన. ఈ వారము నేను ప్రాకారం వంటి దానినైతే. అర్థమైందా? ప్రాకారం వంటి దానమైనవా? అయిందా మన సంఘం ఈ వారము? చెప్పండి. ప్రాకారం వంటిది మన సంఘం అయిందా? సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అయినారా? సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాకారం వంటిగా అయినారా? ఏమంటారు ఇక్కడ సాక్ష్యము? చాలా మంది సాక్ష్యం అంటారు, చెప్తారు. మంచిదే. ఏమని? చనిపోతామంటే దేవుడిని ప్రతికించినాడు. మంచిదే. మళ్ళీ ఎప్పటికీ చచ్చిపోకుండా మనం ఎప్పుడు బ్రతకాలంటే ఏ సాక్ష్యం ఇవ్వాలా? నేను ప్రాకారం వంటి దానిని నైతిని అయినారా? మిమ్మల్ని రక్షించుకున్నారా? మీ కుటుంబాన్ని రక్షించుకున్నారా? ఈ వారమైనా మీ వీధిని రక్షించుకున్నారా? మీ కుటుంబాన్ని రక్షించుకున్నారా? చెప్పండి. పోయిన వారము ప్రాకారం వంటి అయితే అని చదువుతున్నాం. ఈరోజు అయితేనే అదే పోయిన వారము ప్రాకారం ఉండేది ఆయన అని వధువు సంఘం సాక్ష్యం ఇచ్చింది కదా. నేను అయినానయ్యా, ప్రాకారం ఉండే దాన్ని అయినానయ్యా అని సాక్షి చెప్పండి. దేవుడు ఆ ప్రాకారం ఉండే దానిగా నేను చేసినవయ్యా, ప్రాకారం ఉండే దానిగా నేను చేసినవయ్యా. అక్కడేం చూస్తాం, ఇక్కడ కూడా ప్రాకారం ఉండే దాన్ని అయినానయ్యా అని సాక్ష్యం ఇస్తున్నారా? దేవుడితో చెప్తున్నారా? ఆమె తిరగడం ఎక్కేది ఎరుగు పట్టడానికి గట్టిగా తిరిగాడు. ఏమనుకోలే దేవుడికి ఏమన్నా కాక ప్రాకారం వంటి దాన్ని అయినారయ్యా అని ఇప్పుడు సాక్ష్యం ఇస్తారా దేవుడి మీద? చెప్పండి. ఇంకా రెండే మాట. నా కుచములో దుర్గములాయను, నా కుచములో దుర్గములాయను. అనేక మంది అనుకరణకి, నా వీధి వారికి, నా ఊరి వారికి, నా కుటుంబానికి నేను దుర్గముగా ఉన్నా, పోషిస్తూ వస్తున్నా. ఆత్మీయంగా, భౌతికంగా పోషించారా? అసలు మీకు మీరు దుర్గంగా ఉన్నారా? మీ కుటుంబంలో పిల్లలకు దుర్గంగా ఉన్నారా? మీ ఊరి
నీ వీధి వారికి దూరంగా ఉండవా? దూరంగా ఉండమంటే మొట్టమొదటిగానే ప్రీతిని ప్రతి ఒక్కటి కనుక ఇతరులకు పంచిపెట్టడము, ఇతరులకు నువ్వు వాడుకుంటున్న ప్రతి వస్తువు ఇతరులకు పంచిపెట్టడము, దానిలో విలువైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏది శ్రేష్టము? దానాల కంటే గొప్పదానం ఏది? ఏది గొప్పదానం? అన్నదానం. ఒక పూట అన్నం లేకుండా చచ్చిపోతారు అందరూ. ఆ టైంలో పోయి అన్నం పెడితే ఏమవుతుంది? బతుకుతారా బతకరా? అంతకంటే గొప్పదానం ఏది? లోకస్తులకు అన్నమే గొప్పదానం. అయితే నీకు నాకు క్రీస్తు యొక్క సంఘానికి ఇంకొక ఆహారం ఉంది, అదే వాక్యదానం. ఏదానము? ఏదానం మా కాదని వాక్య దానం. ఇంకా ఏ దానం? ప్రభు యొక్క శరీరం రక్తం అనే ఆహారం దానం. ఏ దానమన్నా? బయట వారు చెప్పాలి, బయట ఉండేవారు. ఏ దానం గొప్పది? వాక్యాహారం అనే దానం గొప్పది. అమ్మ బయట ఉండే అక్క, ఇట్లా చూడండి, అక్క అక్కడ చూస్తారు. అమ్మ వాక్యం అనమ్మా, వాక్యం అంటే దీవెనతో వెళ్తారు మీరు ఇంటికి. వాక్యం అనేకంటే దీవెనలు ఎత్తుకొని పోయారు. వాక్యం అంటే దీవెనలు, ఆశీర్వాదం. అర్థమైంది కదా? అన్నదానం కంటే గొప్ప దానం ఏ దానము? వాక్యదానం. వాక్యం ఏం చేస్తుంది? రక్షిస్తుంది, నిత్య జీవం ఇస్తుంది, నిత్యరాజ్యం ఇస్తుంది, నిత్య నరకం తెప్పిస్తుంది, నిత్య మరణం తెప్పిస్తుంది. ఆహారం అయితే, శరీరాహారం అయితే ఆ పూట పెడితే ఆ పూట బ్రతికిస్తుంది. రెండో పూట లేకపోతే మళ్ళా చచ్చిపోతుంది. జంతువు కూడా చచ్చిపోవాల్సిందే, మన బ్రతికే అవకాశం ఉండదు. అదే వాకాహారములు తినేలా, అనగా వాక్యంలో తినేలా, వాక్యం నీలో ఉంటే నీవు అప్పటికి బ్రతుకుతావు. నెమ్మది లేనప్పుడు నెమ్మదిస్తుంది, బాధలో నెమ్మదిస్తుంది, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తుంది. వాక్యము సమాధానం ఇస్తుంది. చూస్తున్నారా? ఏ టైంలో ఏం అవసరమో వాక్యం అందిస్తుంది. అంతేకాకుండా నెలకొకసారి మనం ఒక ఆహారం తింటా ఉంటాము. ఆహారం ఏమిటి చెప్పండి? ప్రభు యొక్క శరీరము, రక్తం. ప్రభు యొక్క శరీరం రక్తం ఏం చేస్తుంది? వార్త 6వ అధ్యాయం 51వ వచనం చూస్తే, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును, నా రక్తము త్రాగి నా శరీరం తినవాడు నిత్య జీవము గలవాడు అని ఎప్పటికీ బ్రతుకుతాడు. దేవుడి పిల్లరా, ఈ సత్యం తెలుసుకున్నావా? తెలుసుకుని నా ఇరుకుచము దొరకమలాగను అనగానే ఇంటి వారికి బోధించినావా? మొదటి నువ్వు బోధించుకున్నావా? నీకు దొరకంగా దేవుని వాక్యాన్ని ఉంచుకున్నావా? దేవుడికి నేను దొరకంగా దేవుని కొన్నాడా? నీకున్న దేవుని సువార్త నీ ఇంట్లో భార్యకు చెప్పినారా? నీ ఇంట్లో భర్తకు చెప్పినారా? నీ బిడ్డలకు చెప్పినారా? నీ బిడ్డలైన తల్లిదండ్రులకు చెప్పినారా? మీ బంధువులకు చెప్పినారా? చెప్తే మీరు దూరంగా ఉన్నట్లు, చెప్పకపోతే దూరంగా ఉన్నట్లు కాదు. మీరు దూరంగా ఉన్నట్లు కాదు. దేవునికి మహిమలు కాక, దేవునికి స్తోత్రములు కాక. ఈ రోజు నుంచి అయినా దూరంగా ఉండాలబడ్డా, ఈ రోజు నుంచి ప్రాకారం వంటిదిగా నువ్వు కావాలబడ్డా, ప్రాకారం వంటి దానిపై ఇతరులకు చెప్పి, ఇతరులకు నీకున్న చిన్న ఆహారంలో చచ్చిపోవాలంటే పంచిపెట్టి, ఎప్పుడు ఫస్ట్ మీద ఒకరు పెట్టి, దేవుని ప్రేమను పంచిపెట్టి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక.
మీకున్న భోజనం ఒక పూట భోజనములు ఇతరులకు పంచిపెట్టి క్రీస్తు ప్రేమను పంచి వాక్యాహారమనే జీవాహారమును నీకు నీ కుటుంబానికి నీ వీధి వారికి బంధువులు పంచి పెడతావా? దూరంగా ఉంటావా? ఆలోచించు. దేవుని పిల్లారా, అలాగే ఉన్నప్పుడే నువ్వు దూరంగా ఉంటావు. అందుకే సృష్టి నీ కోసం ఎదుర్కొంటావు. నువ్వు పొందబోయే మహిమ నువ్వు వివరిస్తే తెలుసుకొని నమ్మాలని, రక్షణ పొందాలని ఒక ప్రాకారముగా తనకు తాను ఉండి, తన కుటుంబానికి ఉండి, తన వీధి వారికి, తన ఊరి వారికి ఉండాలని సృష్టి ఆశపడతా ఉంది. వదిలేయ కూర్చో, మొదలు తెలుగు కూర్చొని మీరు కట్టుకోలే ముందు ఎప్పుడు చేయాలి, ముందు చేయాలా? అర్ధరాత్రి కూడా వచ్చి చేస్తే ఇంటికి అర్ధరాత్రి కూడా వేయకు. చర్చికి మధ్యలో వచ్చి బయట పెట్టబడికి కాకు మన స్కూల్ ఇదే భూమిపురం నేర్పేదంటే దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే దుర్గమగా ఉండాలని సృష్టి ఆశతో నీ కోసం నిలబెడతావు. నువ్వు పొందబోయే మహిమ ఎదురు నువ్వు పొందే శ్రమ ఏ పాడి కాదని సృష్టి తెలుసుకున్నదంట. సృష్టి ఎదురు చూస్తూ ఉందంట. నేర్చుకున్నా కదా నువ్వు 3వ వాక్యం ఎక్కడండి? రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. దేవునికి మహిమ కలుగుగాక. సృష్టి ఆశపడతాంది కానీ సృష్టి నీ కోసం కనిపెట్టుకున్నది కానీ నీవు కనిపెట్టుకుని ఉండేవారి కొరకు కనిపెట్టుకుని ఉండేవారి కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఒకసారి 2013 సంవత్సరం రిబకమ్మ వాళ్ళ కూతురు ఉంది. రిబకమ్మ వాళ్ళ కూతురు ఏ ఊరు అది? మట్లి. వాళ్ళ కూతురు బావ కూతురు పాపం ఉంది. 1 గంటప్పుడు 11 పండుకున్న 1 గంట ఫోన్ చేశారు వాళ్ళు. అయ్యా భయంకరమైన కడుపు నొప్పయ్యా, భయంకరమైన క్షేమయ్యా ప్రార్థన చేయి. పడుకుంటే 2 గంటలకు అంతే లేస్తే లేగలమా? 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 కానీ లేయాలి. ఎందుకు తెలుసా? నేను ప్రార్థన చేస్తానని సృష్టి అనే ఆ బిడ్డ ఆరోగ్యం కోసం కనిపెట్టుకుంటున్నాడు. ఎలా ఉందా? లేచి ప్రార్థన చేస్తే ఊరంతా కలిసి చర్చ కూర్చున్నాడు. వాళ్ళపై వాళ్ళు బలపరిచేవారు ఎవరు లేరు. వీళ్ళు కనిపెట్టుకొని వాళ్ళు ఉన్నారని లేచి ప్రార్థన చేస్తే, దేవుడు కార్యం చేస్తే వాళ్ళు వచ్చినారు. కానీ వాళ్ళు ఉన్న ఆధారం పెట్టాము. కానీ 3 వారాల తర్వాత ఏం చేశారు? అయితే చేసిన పనికి ఫలితము దేవునికి అర్థమవుతుందా? అర్థం మనం వచ్చింది ఆ రోజు అల్లూరు నుంచి ఏమమ్మా ఇద్దరిని కూర్చోబెట్టడానికి పడింది. చాలా మనకి దేవుడు వాళ్ళు వచ్చాడైతే పలకలేదు. వాళ్ళు అని చెప్పి బాధపడి కూర్చోబెట్టి వస్తే ఇద్దమ్మా ఇంటికాడ ఆరాధన వెనకాల పెట్టేసి అర్థమైందా? ఈరోజు దేవుని నమ్ముకున్నాయేమో, కానీ నమ్ముకున్నది కానీ సాకారముగా ఉన్నదా? తన కుటుంబంలో తన కుమారులకు సాకారముగా ఉన్నదా? దుర్గముగా ఉన్నదా? అంటే
ఒకవేళ వాళ్ళు వెళ్ళలేదేమో, నువ్వు చెప్పినట్టయితే, దుర్గముగా ఉన్నట్లయితే, ప్రాకారముగా ఉన్నట్లయితే, నిన్ను నువ్వు కాపాడుతున్నట్టయితే, నీ కుటుంబాన్ని కాపాడే స్థితిలో నీవుంటే, నీ కుటుంబానికి దుర్గముగా ఉండే స్థితిలో నీవుంటే, నీ కుటుంబాన్ని ఊరి వారి అమ్మమ్మ వచ్చి వేరే వారి వచ్చి మాట్లాడమాట దుర్గముగా ఉన్నావా, ప్రాకారముగా ఉన్నారా ఆలోచించి ఇంకా ఆలోచించలేదు, ఇంకా ఆలోచించలేదు. అది వలన అందరి దృష్టికి క్షేమం నీకు నీ కుటుంబానికి క్షేమం ఎప్పుడొస్తుంది? నువ్వు ప్రాకారముగా ఉన్నప్పుడు, మిమ్మల్ని రక్షించుకొని అనేకం రక్షించేవారుగా నిన్ను కాపాడుకొని, ఏ పాపము చేయకుండా నీ కుటుంబాన్ని కాపాడేవారుగా ఉన్నప్పుడు నీకు నీ కుటుంబానికి అర్థమైందా? నిన్ను కాపాడుకోకుండా, నీ కుటుంబాన్ని కాపాడుకోకుండా, నీ వీధి వారిని కాపాడుకోకుండా, నీ ఊరి వారిని కాపాడుకోకుండా, నీ స్నేహితులను కాపాడుకోకుండా, నీ బంధువులను కాపాడుకోకుండా, నీకు నీవే ఈ పాపములో మునిగిపోతా ఉంటే ఎలాగా నీకు క్షేమం వస్తుంది? ఆ క్షేమం లేకపోతే దేవుడు దేవుని నీకు చూస్తాడు. దృష్టికి నేను క్షేమం పొందదగిన అర్థమైందా లేదా? అర్థమైందా? దేవునికి అనేక మందికి పుస్తకంగా ఖచ్చితంగా వాక్యం మీ వారి చూసారు ఇంతే అనుకుంటారు. మనం అలాగే ఉంటే మన బిడ్డలు ఇంతే అనుకుంటారు. మనం గిరుకుందా పుణ్యం చూసుకుంటా దూరుకుంటా చేసుకుంటే వచ్చిన పిల్లలు అలాగే ఉంటారు. ఇంతే ఇంతే వాళ్ళు గిరుకుంటా ఉంటారు. అందుకే పెరుగుకుంటా ఉంటారంటే లోపల మూడు పెట్టి పెట్టుకుంటూ ఉంటారు. నీకు నీవు ప్రాకారముగా నిన్ను కాపాడుకో, నీకు నీకు దుర్గముగా ఉండు, నీ కుటుంబాన్ని కాపాడే దుర్గముగా ఉండు, నీ వీధి వారిని కాపాడే దుర్గముగా ఉండు, నీ బంధువులను కాపాడే దుర్గముగా ఉండు. అందుకే నిన్ను నన్ను కాపాడడానికి లోకానికి వచ్చినారు. రక్తం ఇచ్చినాడు. ఆ పిల్లలు నిన్ను పరిశుద్ధంగా కలిగడానికి కోసం తను తన చోట్ల అప్పగించుకొని వాక్యం ఇచ్చినాడు. ఉదక స్నానం చేయడానికి చెమటంతా ఏం చేయాలా? సాయంత్రం స్నానం చేయాలి. నీకున్న వస్త్రంతో పోవాలంటే నీకు వేదన ఏం చేయాలా? వాక్యముతో ఉదయ స్నానం చేయాలా? దానికి ఏం చేశాడు ఆయన? ఆయన కార్యశ్రమలో అప్పగించుకున్నాడు. ఆయన కార్యశ్రమలో అప్పగించుకోకపోతే ఎఫ్ఎస్ఐ ఆయన కార్యశ్రమలో అప్పగించుకోకపోతే ఆ దేవాది దేవి సంబంధించారు. ఎవరైనా ఉన్నారా? ఎందుకైనా ఆయనకైనా సంభవన్నాడు అంటే నీవు నేను చనిపోకూడదు, నరకానికి అగ్నిలో కాకూడదని, మోక్షంలో సుఖంగా ఉండాలని, నీవు నేను నిత్య మరణం లేకుండా నిత్య జీవం పొందాలి. నిత్య జీవం నిత్య రాజ్యం నేను పొందుకోగలుగుతావు. అవును త్వరలో ఇవ్వడానికి అందరం తప్పులో ఉంది. రోజు ఇక్కడ ఉంటుంది. ఆ రోజు నువ్వు పొందే చాలా మంది చెప్పండి అంటే ఏమంటారు తెలుసా? చెప్పండి అంటే ఏమంటారు తెలుసా?
నేను చెప్తే వెళ్ళలేదయ్యా మాట. నీవు ఇక్కడ వింటే కదా, నీవు ఇక్కడ విని నేర్చుకుంటే కదా, ఇక్కడ విని జీవితము మార్చుకుంటే కదా నీ మాట నీ మాటలు పాడేది, నీ మాటలు బిడదలేదు. బిడ్డలైన వాళ్ళారా, మీ తల్లిదండ్రులు మీ మాట వినాలంటే ఎక్కడ చెప్పేది నువ్వు విని నేర్చుకుంటే కదా, నీ జీవితము మార్చుకుంటే కదా, నేను నువ్వు కాపాడుకునే ఆకారముగా ఉంటే కదా, నేను నువ్వు కాపాడుకునే దుర్గముగా ఉంటే కదా. చెప్పండి, పొందబోయే నిత్య జీవనమే మహిమ, నిత్య మోక్షమనే మహిమ ఎదుట ఈ రోజు పొందుతున్న శ్రమ శక్తి ఏమవుతుంది చెప్పాలి. విశ్వాసం చెప్తే ఏమవుతుంది? యుద్ధం వస్తుంది. ఏమవుతుంది చెప్పాలి. వద్దు ఈ సువార్త చెప్తే ఏమవుతుంది? యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తేనే జయము అపజయం వచ్చేది. యుద్ధం రాకుండా జయము అపజయం వస్తుందా? చెప్పాలి. యుద్ధం రాకుండా జయము అపజయం వస్తుందా? అయితే చాలా మంది జయం అపజయం చూడండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నియమించినందుకంటే నిన్ను నీవు ప్రాకారముగా కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ కుటుంబానికి అనేక మందికి సంబంధించి దుర్గమగా ఉండే దానికోసం దేవుడు నియమించి దేవుడు ఏమైనాడంట? తోడుగా ఉంటున్నాడంట. తోడుగా ఉండి ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ వస్తున్నాడంట. దేవుడికి అనేక మందికి నువ్వు దుర్గమగా ఉండాలి. ఏముండాలి? నువ్వు దుర్గమగా ఉండాలి. బాధ్యత లేదు. ఐదారు చూసుకునే బాధ్యత అలాగే నియమించినట్టు నిన్ను కూడా దేవుడికి దేవుడికి నియమించడం కనుక నేను బాధ్యత గురించి రాత్రి పనులు ప్రార్థిస్తూ ప్రకటిస్తూ నేను సేవ చేస్తున్నాను. అంతేకాకుండా సంఘాలలో దేవుడు చెప్పండి. సంగీతం దేవుని పనికి సంగీతం మీద కొరత ఉంది. ఆ కొరత కోసం కొన్ని ఏళ్ళుగా ప్రార్థించడం. ఇప్పుడు సంగీతం నేర్పించిన వారు నేర్చుకున్న కూడా చిన్న బిడ్డ వీళ్ళిద్దరు వచ్చే వారికి పంపిద్దరు కట్టడానికి కష్టపడతారు. బాబు అని పంపించింది. బాబు దేవుడికి నేర్చుకునే వారికి లేకపోతే బిడ్డకి కూర్చోబెట్టి నేర్చుకున్న
మీరు అధికారం నేర్చుకున్నారు, నిజం పెడితే అధికారం నేర్చుకుంటే మీకు నిర్ణయం నేర్చుకున్నామని నీవు ఇస్తున్నావు. నెక్స్ట్ లేకుండా మీరు పెద్దలు చేసి మీకోసం ప్రార్థించాలి అనుకుంటా తర్వాత కాలం తీసుకుంటా విషయంగా నేను చేస్తూ దేవునికి ఎందుకంటే దేవుడు నియమించినాడు. తర్వాత అమ్మ అవన్నీ చెప్పాలి, సత్యం కూర్చొని నన్ను కూడా నియమించని చెప్పలేదు. నన్ను కూడా నియమించినాడా? దేని కూడా నియమించినాడు? కావాలని కాపాడడం కోసం దూరంగా దూరంగా ఉండాలి. నిజదేవుడు యేసు క్రీస్తు చెప్పండి. ఏం తెలుసుకున్నావు? ప్రశ్న రావాలా? నీ ప్రశ్న వచ్చి జవాబు ఏం తెలుసుకున్నావు? యేసు క్రీస్తు నిజదేవుడు. ఏమేమి వచ్చాడు ఆయన? మంచిగా వచ్చాడు. ఏమి ఇచ్చినాడు? చెప్పండి గట్టిగా. మూగల మీద ఉన్నా అదే నాలాగా మాటలు లేదా దేవుడు మీకు? చెప్పండి మరి. రాని చంగా ఇచ్చినాడు, సత్యం చంగా ఇచ్చినాడు, ఆయన ఆరోగ్యవంతమైన బతుకు ఇచ్చాడు. అందుకే యేసు తీసుకున్నాము రోగాలు బాధించండి. దేవుడు మనకి ఖర్చు చేసి ఒక మాట చెప్పిన తగిన ప్రజల వరకు విన్నారు కదా. అక్కడ ఆరోగ్యం వాళ్ళు కాదంటే అర్ధరాత్రి చేసి ప్రార్థన చేస్తే బాగు చేసి ఊరంతా వచ్చుకుంటా ఊరంతా ఇంటిన ఆఖరికి నా కష్టము వ్యక్తం చేయకుండా ఎప్పటికి కూడా చెప్పలేకుండా అని చాలా ఈరోజు సంఘంలో విశ్వాసంగా దేవునికి అంతే కాదు చాలా వాళ్ళకి నూతన పొందాలి. ఎవరు ఎప్పుడు చెప్పడం తెలుసా? దేవుడు నాకు దర్శనం వాళ్ళ నమ్మలేని అమలు చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని రోజు చెప్పినాక ప్రార్థించు జనం స్వాస్థ్యంగా శక్తిగా ఇచ్చుతారు అని చెప్పిన దేవుడికి ప్రార్థన చేయకుండా ఒకవేళ సంవర్తించుకుంటారు. ఆయనే కొడుకుగా ఉంటాడు. ఆయన ఏంటంటే బాగుంటే కొడుకుగా ఉంటాడు. ఆయన ద్వారానే విస్తీర్ణం వచ్చింది. ఆయన ఒక ఉదయం తీసుకుని సీతంపేట దానికి సీతంపేట తీసుకుని వెళ్ళాడు. 7 పనులు పోతాడు సాయంత్రం. ఆడికి పోతే ఆయన ఎవరికో తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎదురు కనిపించి వాళ్ళు అభిమానులు సమాజంలో ఆయన కడుపు వెళ్తుంది. కడుపు ఇంత ఎంత ఉందమ్మా? కడుపు బయట కనపడుతుందా? కడుపు ఎంత ఉంది? పండుకున్నాడు పాపం మంచం మీద. అయ్యా మన్నాథ అన్నాడు. నా ఇంటికి కూర్చొని కొడుకుంటే మన్నాథ అంటే అయ్యా మన్నాథ అయ్యా అబ్రాహ్మ ఇచ్చాడు. లేకంటే అయ్యా లేదా లేచడ పెట్టాడు. ఏమంటే 3 రోజులు అయిందంట కడుపుతుంది. 3 రోజులు అన్నం తిని 3 రోజులు అయిందంట నీళ్లు తాగి. ఎన్ని రోజులు? 3 రోజులు. అయ్యా లేకుండా అన్నాడు. అయ్యా దేవుడు మమ్మల్ని పెట్టండి నీ డబ్బులకు వస్తాం పండుకొని ప్రార్థన చేస్తాను. మోకరించి ప్రార్థన చేసిన లేకంటే లేచినాడు. గంటలు వచ్చే మోకాలు ఆ రోజుకు ఆయన చెల్లెలు ఇద్దరు ముగ్గురు చర్చికి పోయేవారంట రవివార కాడికి. ఆ రోజు ఊర్లో పిల్లల పెద్దలంతా కూడా వచ్చి అద్భుతాన్ని చూసి అయ్యా మీ చర్చి ఎక్కడ అన్నారు. అయ్యా తీసుకుంటాం. ఆ ఊళ్ళో కాకుండా బండపు నుంచి ఒక ఆయన వచ్చినాడు. వచ్చి చర్చిలో కూర్చున్నాడు. ఎవరైనా నేర్చుకుంటున్నాం. వాళ్ళు మాత్రం వస్తున్నారు. వాళ్ళు మాత్రము అసలు రాలేదు. వాళ్ళు అసలు రాలేదు. కానీ మనసు వారినే నిమ్మకమ్మ చేసిన కష్టం ఎంత 30 మంది అవును రావాలా? రాకనే ఆయన పోయి ఆదేశినాడు. వాళ్ళ జీవితం ఏమొచ్చు అసలు దేనికి పని లేకుండా అక్కడ ఆపినాడు. అక్కడ కొన్నాడు ఉన్నాడు.
మళ్ళా కొన్నాళ్ళు ఉందాడు తిన్నాడు, రోజు కొన్నాళ్ళు ఉందాడు తిన్నాడు. ఇలా తిరిగి 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 ఆడనే తిరుగుతున్నాడు. ఎవరు వాళ్ళకి ఎవరి ప్రార్థన ఉంది, దేవుడు ఎవరి ప్రార్థనకి వాళ్ళు ఉదయం చేస్తాడు. ఆలోచించండి. అయితే నాకు కష్టం అర్థమైందా, నాకు కష్టం అర్థం కాకుండా విశ్వాసంలో కూడా దేవుడు కనిపించాడు. ఈరోజు చాలా మంది ఎందుకు దేవుడు ఏమి చెప్తుంటే చెప్పలేకపోతున్నారు. అది వచ్చిన ఒక 3 వారాలకే వాక్యం చాలా జ్వరం వచ్చింది. ఇంట్లో వాక్య సమయంలో అయ్యా జ్వరం చేసింది, వాక్యం చెప్తుంటే ప్రార్థించిన జ్వరం శకంలో దొరుకుతుంది, గంగు లేచింది, నిర్మోచన పోతా, నేను ఇప్పుడే తెచ్చుకున్న పర్వాలని చెప్పి నవ్వుతో గంగు లేచింది. చెప్పలేదు దేవునికి మహిమ కలుగుగాక. దేవుని నామములో చేసిన ప్రతి కష్టానికి కూడా ఫలితం కోరుకుంటా. ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? రేపు మీరు తిరుగుతున్నాను, రేపు మీరు ప్రాకారంగా ఉంది, మీ కుటుంబాలు మీరు ప్రాకారంగా ఉండాలంట, దృఢంగా ఉండాలంట, దృఢంగా ఉండాలంటే రేపు మీరు ముందు చెప్పుకోవాలా, రెండో మీ కుటుంబాన్ని చెప్పుకోవాలా, ఎవరు సరి చేసుకోవాలా, మీ కుటుంబాన్ని సరి చేసుకోవాలా, తర్వాత ఇతరులు కూడా సరి చేయాలా. ఏం చేయాలా? సరిపడాలంటే సాక్ష్యము దేవుడు రోగం చెప్పినారు, వచ్చినారు, రోగం బాగా మారిపోతారు. చాలా ఇంకా సుమ్మం ఉంది. ఒక ఆయన ఉదయం బంధువులు, నా పేరు పార్వతమ్మ. ఏం పేరు? పార్వతమ్మ. పూర్వ సుమాతకి వెళ్ళిన, ఇంటికి వచ్చిన హోంవర్క్ కూడా అప్పుడు వచ్చిన్నారు చర్చికి. ఆ చెట్టు కింద చెట్లు వేరే తిన్నవాళ్ళతో చదువుతుంటే తిన్నవాళ్ళు పడిపోయి నీడలే. ఆ పక్క కమ్మ చెట్టు అవుతుంది. కమ్మ చెట్టు కింద వచ్చినా కమ్మ చెట్టు కింద కూర్చున్నారంటే ఫోన్ చేశాను చెప్పమ్మ, అయ్యా మా బంధువులు ఆయమ్మ మరి పిల్లలే అక్క తొందరగా వచ్చి ప్రార్థన చేయాలని. టైం తెలుసా? 1 గంట. అన్నం నీళ్ళు పోదాము అనుకున్నా. గోమంది అక్కడ గోమక్కుని పిల్లలు కూడా ఉన్నారేమో తెలియదు. విన్నారా మీరు? గోమక్కతో మాట్లాడుతూ ఉంటారు. అందులో మాట్లాడమని తిరుగుతాను పోతానింది. ఆమెతో మాట్లాడిన లోపల మళ్ళా సింహమ్మ ఫోన్ చేసింది. ఏం సార్ ఎప్పుడు చేస్తామో తెలియదు, ఈ బతికే లోపల ఒక ఆత్మను రక్షించుకుందామంటే మీరే దగ్గర గోమక్క చెప్పేసి అన్నం తినకుండా వెళ్ళిపోయినా. అన్నం తినకుండా వెళ్ళిపోయినా. వెళ్ళనా కాదు, దగ్గర నడిచి అప్పుడు చాలా ప్రమాదం ఉంది. చాలా భయంకర పరిస్థితులు ఉంటాం. ఎండకి ఇలాంటి ఎండలు 1:30 నడిచాడు. ఈ పిల్లలు గాడికి సింహమ్మ మన ఇంటికి. అక్కడి నుంచి ఆ దగ్గర ఆ దగ్గర వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్తుందమ్మా అన్న, కొంచెం మేలేస్తారండి 7 వారాలు శాలకు రమ్మా. ఆ శాలకు వచ్చింది. ఆ దయ్యము పోతా పోతా అంటే పేరు వీలేదమ్మా. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు ఎవరంటే చెప్పింది. సింహం సింహం కూడా కింద చూసింది. దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 7 వారాలు పూర్తి తగ్గదలితే ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయే దానికోసమా దేవుడికి పిలిచి చచ్చిపోయే 18 ఏళ్ళ దయ్యాన్ని జనకుడిని వెళ్ళిపోయే దానికోసమా కాదు. ఆ నిత్య మహిమను నేను ఇవ్వాలని, నేను ఒక సాకారంగా ఉంచాలని, నేను ఒక దుర్గంగా ఉంచాలని దేవుడు నీకు గురించి ఇందులో పిలుచుకున్నాడు. నిన్ను కూడా గురించి ఆడుకోవాలి. దేవుడికి
బాగైపోతున్నాయి, నేను చెమలాడు వింటాడా, కళ్ళాడు చూస్తాడా, మనకు ఎందుకు సాక్షి ఉండాలి, మనకు ఎందుకు సాక్షి ఉండాలి, మనకు ఎందుకు సాక్షి ఉండాలి, అందరూ నన్ను వింటాడా అర్థం కాదు సార్. అడిగితే అమ్మ ఈ శ్రమలన్నిటి రకరకాలు వస్తాయి, డబ్బులు బట్టి వస్తాయి, బలహీనతో బలపరచడానికి వస్తాయి, భక్తులు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు సంపత్తితో బ్రతికే వారికి కూడా శ్రమలు వస్తాయి. అయితే చెప్పిన 2019లో నాయకుడు ప్రభుత్వం కొత్త పిలిచి కళ్యాణం మన ఇంటికి మట్టిలో కట్టడం పట్టింది. అర్థమైందమ్మా? శుభము జరిగితే మంచి ఇలాగ కొన్ని చెప్పడము. అయితే ఆ రోజు ఒక ఆయన సమోసాల అమ్మాయితో బయట నూనె చెప్పేసి భారతదేశంలో క్రిస్మస్లో పాటు సంగమలోని బిడ్డలు బాగైతుందని సాక్ష్యం ఇచ్చి సంఘానికి పిలుచుకొని వచ్చిన తర్వాత అమాయకుడు నిజ దేవుడు యేసుక్రీస్తు నా కొరకే కాకుండా నీ కొరకు కూడా రక్తం కాల్చినాడు, ప్రారంభించినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. నమ్మితే నేను నమ్మిన లోగో నమ్మితే చచ్చిపోయిన తిరిగి బ్రతికించడానికి నరకాడుతున్నాడు. మొదటి దాంట్లో రక్షణ సువార్త, రెండవ రాజ్య సువార్త చెప్పితే వాళ్ళు మొదటి ప్రశ్న వింటారా విన్నా వింటారా విన్నా నాగరాజు చెప్పిన వాక్యం యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి నాగరాజు కోసం రక్తం కాచి ప్రారంభించాడు. నమ్మితే రేపు మాకు వేసంగా ఈ లోకంలో సైతం తీసుకున్నాడు. తర్వాత నాకు చావే లేదని ఆ బిడ్డ తెలుసుకుంటే నమ్ముకోడు. నిత్యం వివరిస్తారు ఈ లోకంలో. నిత్య మనము కొట్టేసి నిత్య జీవం ఎవరైనా ఇస్తారా? ఎవరు లేరు కదా. ఏసై అక్కడే కదా. తెలియని వారికి చెప్పితే వాళ్ళు ఎందుకు తెలుసుకోరు, వాళ్ళు ఎందుకు నమ్మరు, వాళ్ళు ఎందుకు రక్షణ పొందరు? రోగం బాగలేదు, ప్రార్థన చేయించిన అయ్యారు చేత అయిపోయి ఇంకా వాళ్ళకి చెప్పే సాక్ష్యం అనుకున్నారు. వాళ్ళకి చెప్పే సాక్ష్యం మనకు అవసరం ఉంది. అదే బాగా గమనించింది. ఆ కాలం అదే మనకి దుర్గముగా ఉండాలి. దేవుడు ఏం శుభవార్త తర్వాత ఏం చెప్పాలా? శుభవార్త తర్వాత నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏమిటంటే నువ్వు ఏ తప్పులో ఉండి ఆ తప్పు నుంచి విడుదల పొందినావో ఆ తప్పు నుండి చెప్పాలి. నేను ఎవరైనా వ్యభిచారం చేస్తాను మార్పు పొందినానుకోండి, వ్యభిచారం దగ్గరికి వెళ్ళి అమ్మా నేను భయంకరమైన వ్యభిచారిని, అయ్యా నేను భయంకరమైన వ్యభిచారిని, అయితే నా వ్యభిచారాన్ని బట్టి ప్రకటన 21:8 ఉంటాయి. నేను చేసే వ్యభిచారం అనే పాపాన్ని బట్టి చనిపోతామా? ఆ పాపానికి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి అగ్నిలోకమా? ఈ లోకం నరకంలో కాకుండా చావే లేకుండా నిర్దేశమా? అది యేసు తీసుకుంటా నువ్వు యేసు తీసుకుంటా తెలుసుకొని చేసింది నా పాపాన్ని ఇచ్చినాడు, నా పాపాన్ని ఇచ్చినాడు. ఈ సాక్ష్యం ఇస్తున్నారా? మీలో ఉండే పాపాన్ని విడిచి నేను మారినాను, మోక్షానికి వెళ్తాను, నిత్య జీవం పొందుతాను, నీవు కూడా మారు. అమ్మా నీ పాపానికి వచ్చే జీతము మరణం. రోమపత్రిక 6:23 చూపించండి చదివి. అదే ప్రకటన 8వ అధ్యాయంలో వ్యభిచారులు కూడా మందాకిన గుణములో కాంతారి ఉందక్కడ, అది 2వ మణమని ఉందక్కడ, చదివి తీసి చూపించండి. సమరిస్తే ఏ సాక్ష్యం ఇచ్చింది?
విధించారు. ఒప్పుకున్నారా దేవుని దగ్గర? ఒప్పుకున్నారా లేదా? పై ప్రకటిస్తే 3000 మంది పైగా వచ్చి అప్పటికప్పుడే యేసు దగ్గర రక్షణ పొందినారు లేదా? అప్పటికప్పుడే మరి ఇంటికి పొందబడి నామకరణం ప్రకటించింది. ఈరోజు నీవు కూడా అలాగే ఒక విభిచారాన్ని పాపంలో ఏమన్నావా కొండ విడిచినట్టు నీ పాపాన్ని విడిచి ప్రకటించు. సాక్షిగా ఇది నిజమైన సాక్ష్యం. ఈ సాక్ష్యంలో అనేక మంది విభిచారంలో సాక్షి. నువ్వు తాగుబోతమైతే మారు విభిచారాన్ని చెప్తున్నావు కానీ తాగుబోతున్నావు మారిన ధైర్యంగా చెప్తారా? మీరు మారినప్పుడే ధైర్యంగా చెప్పలేరు. మారితే ధైర్యంగా చెప్తారు. ఇదే చెప్తారు. తాగి సీడ తాగి నా గుండంతా నలగైపోయింది, ఆత్మ వచ్చింది. చర్చికి పోయినా ఈ తప్పని తెలుసుకున్నా ఒప్పుకున్నా ఆరోగ్యం బాగైంది. ఉందంటే రకరకాలుగా నా మహిమ కోసము ఏదో గొప్ప చెప్పుకునేవాని ఎప్పుడైతే నా మహిమ కోసం కాదు దేవుడు ఇచ్చి రేపు మహిమను పొందేదాని కోసం దేవుని ముందైతే అవిశ్వాసిని దేవుడంటే ఒప్పుకునేవాని కాదు, దేవునికి నొక్కేది కాదు. ఈ రోజు ఎందుకు తెలుసుకున్నా నొక్కుతున్నా నిజ రూపాలను తెలుసుకుంటున్నావు. ఇంకా దేవుడు అవిశ్వాసం శుద్ధే సాక్షి అవిశ్వాసము ఎరిగిన వారును అవిశ్వాసులను విరిగిదాను పాపాన్ని ఒప్పుకోవడం విరిగిదాను. నేను పాపిని చెప్పుకోవడం విరిగితనంగానే ఉంటావా? విరిగివాడిగా ఉంటావా? పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులమై ధైర్యంగా ఇతరులకు చెప్పకుండా ఉంటావా? ధైర్యంగా బాధ్యతని చెప్పకుండా ఉంటావా? నమ్మడానికి భయపడుతున్నావా? ఎంత గొప్ప దేవుని నమ్మడానికి భయపడుతున్నావా? ఎంత గొప్ప నిత్యరాజ్యం ఇచ్చే దేవునికి భయపడుతున్నావా? ఆడడానికి భయపడుతున్నావా? ఇతరులకు చెప్పడానికి భయపడుతున్నావా? పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను ఆశ్రయించుకుంటున్నావా? రోగిని చూసి ఆశ్రయించుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఆశ్రయించుకుంటే దేవుని వైపు చూస్తావా? ఏ యోగులు వచ్చినామంట, కరోనాలో ఎట్లా రోజులు వచ్చినామంట చేయి పెట్టి అదే దేవదాసాన్ని చూసి అదే నాకు చాలా నచ్చింది. ఈ ప్రేమ అయితే మాస్క్ గురించి ఏంటంటే మాస్క్ పట్టుకొని దేవుడికి చూసుకున్నప్పుడు ఒక్కసారి అయితే ఎప్పుడంటే అప్పుడు అందుకే అయ్యగారు కదా రోగిని చూసి రోగాన్ని కాకపోయినప్పుడు పరీక్ష రోగిని చూసి రోగాన్ని భావింపవద్దు. బాగుపడిన దాకా పరిచర్య చేయడము దేవుడు మెచ్చుకుంటాడు. చూస్తాడు ఒక రోగిపై నువ్వు చేతులు ఆ రోగిని వెనుకున్నప్పుడు ఆ రోగికి ఉన్న ఆ గలీజు ఎత్తి చూసినప్పుడు దేవుడు చూస్తాడు. అంటారు కదా ఆయన దృష్టికి మీరు క్షేమము మందిన తరలికి దేవుడికి కలుగుతాయి కదా. ఒక రోగికి పరిచర్య చేసినప్పుడు ఆ రోగి బాగుపడినప్పుడు
దేవుడు చూస్తాడు ఇచ్చి తర్వాత నరహంతకులను నరులను మాటలతోనే చంపేస్తా ఉంటారు. నరులను మాటలతోనే చంపేస్తా ఉంటారు. మాటలతోనే పైగా చంపేవారు చాలా మంది ఉన్నారు. చంపేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏమో పిల్లలు ప్రేమిస్తారు. వాళ్ళైతే వచ్చిన వాళ్ళు చంపేస్తారు. వచ్చిన వాళ్ళని చంపేస్తారు. చంపడం అంటే వాళ్ళ కాలం చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ అవసరం చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి నాకు చెప్పచ్చు, ప్రార్థించు, అందరికి చెప్పచ్చు. వాళ్ళ ఇబ్బందులు ఉండవు, ప్రార్థించు. వాళ్ళ గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఆయన మన దాకా ఏం చెప్పదు, అంత ఉండదు. నా పిల్లలు వచ్చే చంపేస్తా, నా పిల్లలకి విడాకులు ఇచ్చేస్తా, నేను మా పెళ్లి చేసుకుంటా, అయితే పెళ్లి చేసుకోవద్దన్నా, నేను చేసుకుంటానని చేసుకుంటాను, చేసుకుంటే సంఘానికి రావద్దన్నాడు. అందుకే సంఘానికి పోతుంటా. చంపడమా కాదా? చంపడమా కాదా? చెప్పండి, చంపడమా కాదా? నా బిడ్డకి నుంచి మనకి ఎక్కువ చూసుకున్నా, ఒక అక్క కూడా ఆమె బాధ చేసుకుంటాం. అందుకే చాలా కుటుంబాల నుంచి కూడా బలహీన పడితే సంఘంలోని ఈరోజు వాళ్ళ పిల్లలు తాగుబోతులు చూడగానే విచారణ వచ్చే కుటుంబాలు వాళ్ళ ఇష్టమైన బతుకు బతుకుతున్నారు. కొంతమంది ఆ అక్క మాట విన్నవారు చాలా నష్టపోయి ఉన్నారు. ఏ రోజు ఒక బిడ్డ మధ్యలేదు చిన్న అమ్మ కానీ పెద్ద గిడ్డ పాపం లేదు వాళ్ళకి. కారణము ఇక్కడ ఉండేవారు మాటలతో చంపే. అందుకే ఇక్కడ ఉండేవారికి ఒక కండిషన్ అప్పుడు ఆడక ఒక కట్టిస్తే ఏమనుకుంటారు, అది చాలా నష్టపోయినా కనుక కష్టపడినా కనుక ఆఖరికి నన్నే తప్పని కనుక అది ముందే చెప్పుకోలే. కష్టమో నష్టమో తర్వాత అది కూడా చెప్తా. దేవుడు మనం చూసింది ముందుగా నిర్మిస్తాం కదా, కాబట్టి తర్వాత వ్యభిచారులు ఉన్నావా? ఈ రోజైనా మారు తిరిగితనంగా ఉన్నారా? నమ్మడానికి భయపడుతున్నావా? నమ్ము, మారు. అవిశ్వాసగా ఉన్నావా? ఉండదు విశ్వాసంగా. ఆడలతో మనకు సత్యం ఉన్నావా? సాక్షులతో చంపేస్తాను. ఎవరో షావు సాక్షి ఒక ఆయమ ఒక ముస్లిం స్థాయిలో చర్చి పుచ్చుకోవడం. అయితే ఏమో పోనందున గొడవతో పోకుండా ఉండడం వల్ల ఆమె పెద్ద బాధ కలిగి ఆమె చనిపోయింది. సాక్షి చనిపోయే ప్రమాదం ఎవరో ముస్లిం సార్లు మన సంవత్సరంలో నిజంగా వచ్చాను. నేను ఆఖరికైనా చాలా ఇబ్బంది పడింది. పుచ్చుకోగా మా సంఘానికంటే ఎందుకంటే నేను ఆ ప్రమాదం నిలదలుచుకోను, కానీ ఎంతో పనిపించుకోను. అందుకే సమస్యలు ప్రత్యేకంగా అంటే చేసే కనిపిస్తున్నాయా వేరే ఒక ఆయన ఈరోజు చేస్తాను. ఇంకొక వృత్తిలో చూపిందంటే ఈ విషయం ఈ పుస్తకాలే వృత్తిలో చూపిందంటే వృత్తిలో బాగుంటారు. తర్వాత ఓ సంఘానికి ఉందంటే అది ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఓ సంఘానికి ఆయన నిలిపోయి నా బాగుంటానేదమ్మా, అట్లే ఉందమ్మా, నువ్వు నేను సాధించేస్తామ్మా, నువ్వు పోయినాడేమో వచ్చాయా నడకాలయ్యా వచ్చింది. ఇంకా వాక్యం నెంబర్ తీసుకునింది, వెళ్ళింది, ప్రార్థన చేయకపోను మా బిడ్డకి పడిపోయింది. ఆ బిడ్డ ఫోన్ చేసుకుంది. దేవుడు శుక్రవారం చచ్చిపోయడానికి
మనం ఏమి చేస్తున్నాం? చంపేయకుండా మనం బ్రతికిస్తున్నామా, చంపుతున్నామా? మీరు ఆలోచించండి. చంపుతున్నామంటే మీరు చచ్చిన వారి వలె ఉన్నారు. చచ్చిన వారి వలె విగ్రహారాధికులు బొమ్మలకు మ్రొక్కి బొమ్మలాగా ఉన్నాడు వాక్యం చెబుతుంది. బొమ్మలకు మొక్కి ఒకటిసారి బొమ్మలకు మొక్కి బొమ్మలాగా ఉన్నాడు దేవుడు అంటున్నాడు. ఇంకా బొమ్మ మొక్కుతున్నారా? ఏముంది? అన్నం మరణం రాష్ట్రం కావాలంటే నమ్మద్దు, కావాలంటే వినద్దు, కావాలంటే అబద్ధాలు చేయొద్దు, కావాలంటే ఇతరులకు చెప్పాలి. అది గుర్తుంటే నేను నమ్ము అబద్ధాలను చేసి తర్వాత చెప్పు. అబద్ధి నోటి మాట వస్తే నోటి మాట వస్తే అదే దేవుని మహిమ కోసం కూడా కదా. తన మహిమ కోసం అనుకున్నది చేశాను, అనుకున్నది చేశాను. అయ్యే చెప్పండి, వాళ్ళు అనుకున్నది చేశానంటే ఏ తప్పు చేశావు? అబద్ధాలు చెప్పేయడం అంతే. ఇంకా మనం చూసుకున్నాం దేవుని వాక్యంలో దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. నేను నేను దుర్గమగా ఉంటే దేవుడు అంటాడు దృష్టి నా యొక్క దేవునికి అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మనిషికి ఒకటే మరణమని చాలా మంది మోసపోతున్నారు. రెండో మరణం ఉందని, ఆత్మకు మరణం ఉందని, అది నరకములో యుగాలు కాలుతుందని తెలియక యేసయ్య గురించి చెబితే వినకుండా నమ్మకుండా నమ్మి కూడా ఆ తప్పులు చేస్తూ మోసపోతున్నారు. ఈ మనం పొందేలాంటి శరీరం మనం నుండి అలా జీవము తిరిగి పొందాలంటే దేవుని మనం పొందాలంటే మనం తప్పించుకుంటే మోక్షంలో సుఖంగా ఈ వ్యక్తి చావలేకపోతే మీరు మారు కదా దేవుడు ఇల్లు కాపాడుకో, దేవుడు కుటుంబాలకు మీ కుటుంబాన్ని కాపాడుకో, ఈ సాక్ష్యం ఇచ్చే కుటుంబంలో దేవుడు తెలుసా? ఆడికి నన్నేమారు ఉంటారు, ఆఖరికి నన్నేమారు ఉంటారు. అయ్యా నా తప్పుంటే చెప్పండి, మారుతారు. ఆ తప్పు చెప్పరు. ఎవరో తప్పు నాకు చూపించి ఆ తప్పు నాకు ఇస్తారు. ఎవరో తప్పు నాకు తప్పు చేయకుండా తప్పు అనేది మీరు మాట్లాడిన మాట్లాడా మానవులు ఏమని ఉపయోగిస్తారు? ఈ లోక సంబంధమైన యుద్ధ ఉపకరణాలను ఉపయోగిస్తారు. ఈ లోక సంబంధ యుద్ధ ఉపకరణాలంటే సొంతమతం. లోక సంబంధమైన మారు అట్టే లెక్క మన గురించి చెప్పండి, దీని గురించి అక్కడ
నేను వాళ్ళు చూస్తాను, నువ్వు తాగి పడిపోతే వాళ్ళు చూస్తాను, నువ్వు భార్య చెప్తుంది నిలబడి నన్ను పక్కన చెప్తాను. రాజ్యవారం మహిళవారం, రాజ్యవారం మహిళవారం చదవండి. కొరింథీ గ్రంథం, కొరింథీ గ్రంథం 2వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ చదవండి. న్యాయదండాల నీతి గ్రంథాల ఇంకా మన సొంత పాపాయి గ్రంథాల త్వరగా ఏం చదవండి. ఏమా 2వ కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. చనిపోయి బ్రతకండి ఆలోచే దృఢముగా ఉన్నాయి. ఏంటి అంటే దేవుని యొక్క చెప్పబడే దేవుని యొక్క మాటలనే దేవుని యొక్క క్రియలనే ఏ ఉపకరణాలు ఉన్నావా? ఏ ఉపకరణాలు ఉన్నాయా? శరీర సంబంధమైన యుద్ధకళలా కాదు, ఆత్మ సంబంధమైన అంటే విశ్వాసము ఆరంభించి ఎంపీసీ ఆరోగ్యంలో పట్టుదల గురించి ఉంటాము. విశ్వాసము, ప్రేమ, ఆత్మీయులకు రక్షణ, నిరీక్షణ ఇవన్నీ కూడా ఈతనే చదవాలి. ఈతనే ఎక్కడ చదవడం పోతారుగా అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని సత్యాన్ని పాటించాలి. అబద్ధం చెప్తే నరకానికి వెళ్తాం. అవునా కదా? సత్యాన్ని చెప్పాలా, అబద్ధం చెప్పాలా? తర్వాత సత్యమును తట్టి కట్టుకొని నీతి అనే మహిమను తెలుసుకోవాలి. మహిమను మనగా యుద్ధానికి పోయినప్పుడు సైనికులు మహిళమైన పార్ట్స్ స్టీల్ కవచం ధరించుకుంటారు, ఏమకమైన ధరించుకుంటారు. మనం ఏం ధరించుకోవాలా? నీతినే మహిమను, నీతిని కలిగి ఉండాలా. అవి నీతితో బ్రతకకూడదు, నీతినే ఉపకరణములు కలిగి ఉండాలా. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన కలిగే సిద్ధ మనసులో జోడు తెలుసుకోవాలా, సిద్ధ మనసు కలిగి ఉండాలా. దేవుని యొక్క ఇంకా ఇవన్నీ కాక విశ్వాసమైన ఢాలు కలిగి ఉండాలి. ఇద్దరు సినిమాల్లో ఇట్లా పట్టుకొని పోతారు కదా, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పెద్ద ఢాలు పట్టుకుని పడతారు. ఎందుకు? అన్న వచ్చిన పడుతున్న కట్టేలో పెట్టి చూపించారు. అర్థం కాదు కదా. మా గుంజుగా చూసినారు చిన్న సినిమాలో కత్తిపై బాత్రూమ్ వాళ్ళు నేను చూసాను. డాలు పెద్దలో చేతిలో మా చేతిలో పెద్ద రేపు డాలు పట్టుకొని ఉంటారు. శత్రువు వచ్చి వాడేమైనా కత్తితో పొడిచినతో కత్తిపై మన డాలు పెడతారు. తక్కువని చూసుకొని ఏదో ఒకరో వాడు తీసాడు కొట్టేస్తారు. విశ్వాసం అనే
నీ కంటితో మన శత్రువుని శాపాలను చంపాలంటే విశ్వాసం కలుగుతుందా? అప్పుడే మన శాతాలు తర్వాత దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులైతారు మరియు రక్షణను శిరస్త్రాణములుగా బాప్తిసం నమ్మి యేసుక్రీస్తు నిజ దేవుడిని నమ్మి బాప్తిసం పొందితే ఏం జరుగుతుంది? రక్షణ. అర్థమైంది కదా? ఈ రక్షణ ఉందా? రక్షణ రక్షణ పొందాలా వద్దా? దేవునికి మహిమ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. నీ ఆత్మను కాపాడాలంటే సాతాను నరకానికి పోకుండా, నమ్మకుండా, రక్షణ పొందకుండా, వినకుండా, ఆ పక్క నుంచి వినకుండా, సాతాను చేసినప్పుడు చర్చికి రాకుండా చేసినప్పుడు ఏం చేయాలా? వాక్యం మాట్లాడుతుంది. చర్చికి రాబోతుంటే పోరా వాక్యం నా విషయాలు ప్రవేశించు పని చేస్తాను. శాపము వెళ్ళు చర్చికి ఇట్లా మాట్లాడుతుంది. అందుకే 9వ అధ్యాయంలో నిర్దేశం మాట్లాడితే అందరూ వచ్చింది ఈ వాక్యం మన యొక్క హృదయంలోకి జీవం కలిగిన దేవుని సేవ ఉపయోగం చేసుకుంటే ఏం చేస్తుంది? జీవం కలిగిన దేవుని సేవ. ఇంకా బొమ్మను మొక్కరిస్తుందా? చెట్లను మొక్కరిస్తుందా? మొక్కలు మొక్కరిస్తుందా? ఎవరికైనా బాధలున్నా చెట్లను మొక్కుతాడు. ఇప్పుడు రాళ్ళను మొక్కుతాడవా? పుట్టలు మొక్కుతాడవా? ఒకప్పుడు నొక్కేమని. ఇప్పుడు ఏమైంది? నొక్కలే. ఏసై మొక్కడే నాకు దేవుడు అన్న వాళ్ళ అక్క వచ్చింది. పెద్దవాళ్ళకి వచ్చి ఒక వారం అక్కడ వెళ్ళి చర్చి మాట్లాడి రెండింటిని అర్థమే చనిపోయింది. చనిపోయిన వాటి అన్న బాప్తిసం ఎందుకు? ఏం చనిపోతే మా అక్క మోక్షం చేస్తున్నాను, నేను మోక్షం పోవాలి కదా. తెలియకుండా చెప్పకు కొట్టలకు అయ్యా మనకి జీవం లేదు. అది మంత్రులు చేసిన మంత్రులు తెలియపించిన చేతులు నా పొద్దయ్య తెలియకలగా నిజ దేవుడు వేసగా నా కోసం పాడనిచ్చినాడు, భక్తులు ఇచ్చినాడు. నేను చనిపోతే మోక్షానికి కాదా? నేను గంగా రాకుండా చనిపోయి తిరిగి బతకాలా? నాకు బాప్తిసం ఏమైనా చెప్పడం కూడా దేవుడు దేవునికి స్తోత్రం. మన ఈస్టర్ రోజు ఆదివారంలో బాప్తిసం ఇచ్చాం. ఆదివారంలో ఈయనకే నమ్మకు యుద్ధం బయట ఉంది కదా. దేవునికి మరియమ్మ ఆర్టీసీ రమణమ్మ మరియమ్మకు దేవునికి 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 స్తోత్రం. దేవునికి ఎందుకు వాళ్ళు అయా తెలియక మధ్యాహ్నం దయ్యాలు నోరేది వంటికి రావద్దు, చెట్లకు వంటికి మందులు జరిగిన చేతి పనిగా తెలియక తెలుసుకున్నాను. చాలు నరకానికి అసలు విశ్వాసాన్ని ప్రకటించాలి. నీ జీవితాన్ని ఈరోజు మార్చుకోవాలి. ఆకరముగా ఉండాలి. నీకు నీ కుటుంబానికి అనేక మందికి దుర్గముగా ఉండాలి. నీవు చూడాలి. సాక్ష్యం నేను దేవుడి నుంచి పొంది అలాంటి వారసత్వంలో దాసత్వంలో దేవుడి దేవుడు